నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఉప ఎన్నిక. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపణ. బాలుడి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు చేపట్టిన ఏలూరు ఎస్పీ. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు. వరుస మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు. వివరాలు వెల్లడించిన బైంసా ఏఎస్పీ కిరణ్ కారే. కొతుల్గాం వాగుపై బ్రిడ్జి నిర్మించండి. వాగులో దిగి సరికొత్తగా నిరసన తెలిపిన రైతులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గ పరిధి బన్సీలాల్పేటలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తున్న టీఆర్ఎస్ వెంటే ప్రజలు ఉన్నారని, మునుగోడులో తమ పార్టీ అభ్యర్థి గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. బాధ్యత లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను జనం నమ్మరని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకొచ్చారో, ఎన్ని అభివృద్ధి పనులు మంజూరు చేయించారో చెప్పాలని సవాల్ వేశారు. ఒక కళ్యాణ లక్ష్మి రాకపోతే ఆ తల్లికి ఇబ్బంది అవుతుంది, ఆ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము నిరంతరంగా తిరుగుతుంటే మీరేదో గాలి మీద మాట్లాడుకుంటూ, గాలి మీద చెప్పుకుంటూ మాట్లాడితే హిందూయిజం అంటే మరి మేమెవరు? కొత్త విచిత్రం ఏంటంటే దేవుని గుడికి పోయేది కూడా ఇలా నేర్పించారు. ఆ బొట్టు పెట్టుకునేది కూడా ఇలా నేర్పించారు. ఇక దరిద్రం కాకపోతే ఏంటి? కాబట్టి నేనేమంటా అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలా శ్రేయస్కరం, మంచిది. బాధ్యత లేని మాటలు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ అవసరమా? ఎందుకు తెచ్చారు ఎలక్షన్? దేనికోసం తెచ్చారు? మతం బట్టి కాకపోతే దేనికోసమా? నీ ఎలక్షన్తో నా ప్రజలకి మన మేలవుతుందా? ఏం మేలవుతుందో చెప్పాలి కదా. ఏమి లేదు, పొద్దున్న లేస్తే కాంట్రాక్ట్లకు అంత తప్ప వేరే పనే ఉండదు. మరి ప్రజలకు అవసరాలు చాలా ఉన్నాయి, నిరంతరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఈరోజు రైతు బంధు ఇస్తుంది, దగ్గర ఒక లక్ష ఎకరాల పైన ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే నిరంతరంగా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తుంది. ఈరోజు కుల వృత్తులను ప్రోత్సహించడానికి చాలా కార్యక్రమాలు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని చాలా కార్యక్రమాలు చేస్తారు. మీరు చేసేదా ఏమన్నా? ఏ ఒక్కొక్క రూపాయలు చేసేదా? పెద్ద గొంతులు పెట్టుకుని అరుస్తే కాదు. ప్రజలకు ఏం మేలు చేసేది చెప్పు. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, మీరు అడగండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1 ఎవరైనా తీసుకుని అడగండి. ఏది లేదు. మాట్లాడితే మాత్రం గొంతు చించుకోవాలి, పెద్దగా మాట్లాడాలి. ఇదే ఏమన్నా రాగానే, ఎలక్షన్ రాగానే నువ్వు ఈ కులం, నేనే కులం, నేనే మతం, ఇదే పని. వేరేదేమన్నా పని ఉందా? బాధ్యత పనిచేసేది నేర్చుకోండి ఫస్ట్. ప్రజాస్వామ్యం ఇది డెఫినెట్గా ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి. నీకు నీ క్యాండిడేట్ ఉంటాడు, మాకు మా క్యాండిడేట్ ఉంటాడు. అల్టిమేట్గా ప్రజలకు ఎవరేం చేస్తున్నదని కావాలి. డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నది. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. ఒకప్పుడు గాంధీ హాస్పిటల్, ఒకప్పుడు మీకు తెలుసు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటుండే. ఇప్పుడేమంటారు ప్రజలు? నేను పోతే బిడ్డ సర్కారు దవాఖానకు. గతానికి ఇప్పుడు భిన్నంగా ఉన్నది కదా. 2 డబుల్ బెడ్రూమ్ అంటాడు.
నేను ఏమనాలి, కళ్ళు ఉండాలన్నా కళ్ళు లేవా? ఇప్పుడు మన నియోజకవర్గం తిరుగుతాయి, ఎన్ని కట్టినాం? జాగా ఉన్న మేరకు, అవసరం ఉన్న మేరకు ఎన్ని కట్టినాం మీ కళ్ళలో చూసి, ఊరికే గాలి మాటలు. ఈ నెల 5న ఏలూరు 1 టౌన్ గడియార స్తంభం వద్ద నల్లమందు సందులో బాలుడి అనుమానాస్పద మృతి కేసులో జిల్లా ఎస్పీ స్వయంగా దర్యాప్తు చేపట్టారు. మిస్టరీగా మారిన ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మిస్టరీ మృతిలో భారీ ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిష్పక్షపాతంగా కేసును ఛేదించే పనిలో జిల్లా ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నారు. వరుస మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని నిర్మల్ జిల్లా బైంసా పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ కిరణ్ కారే వివరాలు వెల్లడించారు. పట్టణంలోని మదీనా కాలనీకి చెందిన మహమ్మద్ రిజ్వాన్ అలియాస్ జిషన్ కొన్నేళ్లుగా మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు. ఈ నెల 8న పట్టణంలోని జైదేన్ జ్యువెలర్స్లో బంగారం కొనేందుకు వచ్చి కత్తితో బెదిరించి పారిపోయినట్లు జ్యువెలర్స్ యజమాని ఆసిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల విచారణలో రిజ్వాన్ మరో ఇద్దరిని మోసం చేసినట్లు వెల్లడైంది. सामने वाले आदमी से बात करेगा कि कैसे वो क्या है, तो बेसिकली एक विश्वास कैसे किया जाए, तो इसके लिए एक मोडस ऑपरेंडी इसने किया था. तो कंटिन्यूसली लास्ट 2-3 साल से, जब से कोरोना हुआ है तब से इसका एक मोडस ऑपरेंडी कंटिन्यूसली चल रहा है. तो इसमें पुलिस की तरफ से एक ऑलरेडी एक अच्छा जो स्कैम चल रहा था, फ्रॉड स्कैम, वो हमने किया है. इसमें जो टीम है जिसने एक अच्छे से मेहनत किया और एक प्रॉपरली रिकवरी करने के लिए मदद किया, इसमें टाउन इंस्पेक्टर प्रवीण कुमार, उसके बाद में घोष एसआई और साथ में कांस्टेबल गंगाधर और भूषण, ये लोग थे. तो मैं चाहता हूँ कि सभी भैंसा पुलिस की तरफ से हम सभी लोगों को बताना चाहेंगे कि कोई भी पर्सन पे पूरा कम्प्लीटली विश्वास मत रखिए. और स्पेसिफिकली जो इजी मनी रहता है कि 1 साल में डबल हो जाएगा, 2 साल में डबल हो जाएगा, ऐसा इन्वेस्टमेंट है वैसा इन्वेस्टमेंट है, वैसे टाइप की चीज़ों पे भरोसा मत रखिए. ऑलरेडी काफ़ी लोग ऐसे हैं कि जो ऐसे लोगों का बेनिफिट ले रहे हैं, उसका मिसयूज कर रहे हैं. इसके बाद में भी अरेस्ट किया, अभी उसको रिमांड पे भेज रहे हैं. और भी किसी के साथ इसने फ्रॉड किया होगा, चीटिंग किया होगा, तो डेफिनेटली मैं सभी भैंसा के लोगों को और भी जो बाहर के लोग हैं उनको बोलना चाहता हूँ कि आप पुलिस स्टेशन में आए, कंप्लेंट रजिस्टर करें. और इसके साथ में और भी कोई ऐसे पर्सन है और भी कोई गैंग है जो ऐसे सेम स्कैम चला रहे हैं, फ्रॉड कर रहे हैं, इसके साथ या कोई डिफरेंटली स्कैम कर रहे हैं, तो उनको भी हम बोलना चाहेंगे कि ऐसे कोई भी किसी के साथ स्कैम हुआ है, कोई फ्रॉड हुआ है, तो डेफिनेटली आप पुलिस के पास आ सकते हो और जो भी है पुलिस की तरफ से प्रॉपरली एक्शन लिया जाएगा. तो इसमें अभी तक लास्ट 2 ईयर्स में उसने टोटल 42 लाख कैश, 2 मोटरसाइकिल जो उसकी खुद की मोटरसाइकिल थी, एक स्प्लेंडर था और एक स्कूटी एक्टिवा था, और साथ में 24 तोला गोल्ड. इतना काशीनाथ जो कंप्लेंट है उसने इस पे भरोसा करके उसको दिया और इसने बताया कि मैं उसमें इन्वेस्टमेंट करूँगा. लेकिन बाद में इसने उसके साथ भी चीटिंग किया, फ्रॉड किया. इसमें पुलिस की तरफ से अभी रिकवरी जो हुआ है वो 11.6 तोला गोल्ड, 2 मोटरसाइकिल, टोटल 6.3 लाख अमाउंट यहाँ पे हमने सीज किया. थर्ड जो केस हुआ है वो है 201/2022 अंडर सेक्शन 417 IPC. నిర్మల్ జిల్లా బైంసా మండలం కొతుల్గాం వాగులో రైతులు నిరసన తెలిపారు. బిజ్జూరులో చెక్ డ్యాం ఏర్పాటు వల్ల 3 కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్తో వ్యవసాయ భూముల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. వాగులో నుంచి వెళ్లలేక వందల ఎకరాల భూములు బీడుగా మారాయని వాపోయారు. అయితే తప్పని పరిస్థితుల్లో సాగు చేసిన భూములకు మందులు, ఇతర అవసరాలకు తమకు ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కొతుల్గాం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండబి పంచాయతీ పరిధిలో ఫ్రెండ్స్తో వెళ్లిన మాలోతు సునీల్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మృతుని తల్లిదండ్రులు మాలోతు సరోజ, జగన్ కుటుంబ సభ్యులు, మిత్రులు మండల కేంద్రంలోని నేషనల్ హైవేపై సుమారు గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుని తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కొడుకు మరణం వెనుక స్థానిక నాయకుల ప్రమేయమే ఉందని ఆరోపించారు. ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు డివై గిరి, బొద్దుల మహేందర్ రెడ్డి, శ్యామల శ్రీనివాస్, మాలోతు హరిలాల్, ఎడ్ల వెంకన్న, గుగులోతు నవీన్, కళ్యాణ్ సాయి పాల్గొని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. ఎస్ఐలు రామునాయక్, మధుబాబు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పినా వినలేదు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారణ చేస్తామని, సునీల్ మృతికి కారకులైన వారు ఎంతటి వారినైనా శిక్షిస్తామని మహబూబాబాద్ రూరల్ సిఐ రవికుమార్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సునీల్ కుటుంబానికి వెంటనే జరగాలి, సునీల్ కుటుంబానికి వెంటనే జరగాలి, సునీల్ కుటుంబానికి వెంటనే జరగాలి, సునీల్ కుటుంబానికి వెంటనే సునీల్ కుటుంబానికి వెంటనే ఆదుకోవాలి, సునీల్ కుటుంబానికి వెంటనే ఆదుకోవాలి, సునీల్ కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలి, సునీల్ కుటుంబానికి వెంటనే జరగాలి, సునీల్ కుటుంబానికి వెంటనే జరగాలి, సునీల్ కుటుంబానికి అనుకోవాలి, సునీల్ కుటుంబాన్ని వెంటనే ఉన్నప్పుడు ఆయనకి ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచాలి? ఒక 2 గంటలు మీరు హైదరాబాద్ పోండి, మీరు హైదరాబాద్ పోండి. బాపట్ల ఫోటోగ్రాఫర్ పివిఎస్ నాగరాజ్కు ఇండియన్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ న్యూఢిల్లీ ప్రకటించిన అంతర్జాతీయ పురస్కారం లభించింది. బాపట్ల మండలము ముత్తయ్యపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, పవన్ డిజిటల్ స్టూడియో అధినేత అయిన నాగరాజు నలుపు తెలుపు విభాగంలో పంపిన ఫోటోలకు న్యాయ నిర్ణేతలు ముగ్ధులై ఈ పురస్కారానికి ఆయనను ఎంపిక చేశారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో జరిగిన అంతర్జాతీయ పురస్కారాల ప్రధానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్, నేషనల్ మెడికల్ కమిషనర్ డైరెక్టర్ జేబీ రావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా బాపట్ల ఫోటోగ్రాఫర్స్ నాగరాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గొల్ల నారాయణరావు, ఐఐపిసి డిజిటల్ ఫోటో జర్నలిజం విభాగ చైర్మన్ తమ్మా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
పివిఎస్ నాగరాజు, మోనోక్రోమ్ పిక్టోరియల్ బాపట్ల. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ప్రధాని నరేంద్ర మోడీ పథకాల గురించి బీజేపీ నాయకులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బస్తీ సంపర్క అధ్యయనంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష ఆధ్వర్యంలో 3 బొమ్మల మేడిపల్లిలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆనకూర్తి లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎప్పుడు కావాలి, పోలీసు ఎప్పుడు కావాలి, లాయర్ ఎప్పుడు కావాలి? వీడిని చదువుకొని సరే ఈడ మంచిగానే ఉంది. నువ్వు ఊర్లలో లిక్కర్ షాపులు పెడతావు, మళ్ళా ఇంటికో కలుదుకోవడం, మా ఇంటికో కలుదుకోవడం పెట్టి ఈ మాదిగ మాలను జాగిపించి కల్తీ మాలు జాగిపించి చంపే ప్రయత్నం కూడా చేసేది ఎవరంటే కేసీఆర్. ఇవన్నిటి మీద ఉద్యమాలు చేసి నా జాతికి న్యాయం జరగాలి, నా మాదిగోళ్లకు, నా మాలోళ్లకు, చిందోళ్లకు, దక్కలోళ్లకు, మాస్టర్లకు అందరికి 59 కులాలకు న్యాయం జరగాలని అన్న హైదరాబాద్కి వెళ్ళి ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు. కొప్పు భాష అన్న పేరు ఆ ఫోటోలు ఉన్నారు చూడు. ఇయ్యల్లటి నుంచి మన చుట్టాలకు చెప్పాలి, మన కొడుకులకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి, కాయిదాను చదివిపియాలి. ఈ కాయిదాను నాకు మొత్తం చదివి చెప్పాలని ఇలా మనం పట్టుబట్టి రాత్రి చదివినాక నిద్ర పోవాలి. చదివిన తర్వాత నచ్చితేనే భాష అన్నకు మద్దతు ఉండాలి. ఏం పేరు? కొప్పు భాష. ఈ మన జాతి కోసం, మన కోసం ఉద్యమాలు చేస్తుండు కదా. మన కులాల నుంచి వచ్చినాడు కాబట్టి మనం అందరం ఖచ్చితంగా నిలబడి ఇట్లా చదువుకొని ఇంత అన్యాయం అయిపోయింది చెప్పి ఇట్లా మన పార్టీలో మన బీజేపీ పార్టీ వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన కూడా యామాపురం మన దళితుడే. మళ్ళీ మా వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించి విధుల్లో చేరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 80 రోజుల పాటు వీఆర్ఏలు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించడం పట్ల వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ షాంసుద్దర్కి వినతి పత్రాన్ని అందజేశారు. పెద్ద మనసు చేసుకొని నిన్న అనగా 12వ తారీఖు 10వ నెల 2022న మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గౌరవనీయులైనటువంటి సిఎస్ సోమేష్ కుమార్ గారు, అదేవిధంగా సిసిఎల్ఏ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రజత్ కుమార్ సైని గారు, అదేవిధంగా మన ట్రెసా అధ్యక్షులు అయినటువంటి వంగ రవీందర్ రెడ్డి గారు మరియు గౌతమ్ కుమార్ సార్ గారు, అదేవిధంగా ఇతర అధికారుల సమక్షంలో సిఎస్ గారు గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చినటువంటి హామీల పట్ల సానుకూలంగా స్పందించడం జరిగింది. మరియు మునుగోడు ఎలక్షను ఉండడం చేత వీఆర్ఏలకు ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా ఒప్పుకొని ఇప్పుడు నేను ఇచ్చినటువంటి హామీని జీవో రూపంలో ఇవ్వలేకపోతున్నాను. మునుగోడు ఎలక్షను నవంబర్ 3వ తారీఖున ఉంది, నవంబర్ 6వ తారీఖున రిజల్ట్ ఉంది. కాబట్టి 7వ తారీఖున మరియు రాష్ట్ర జేఏసీ నాయకులకు పిలిపించుకొని మరి ఏదైతే మీకు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలు ఉన్నాయో ఆ హామీలను అన్నింటినీ కూడా నెరవేరుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి అంటే 80 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి సమ్మెకు సహాయ సహకారాలు అందించినటువంటి మా రెవెన్యూ శాఖ అధికారులకు, ట్రెసా అధ్యక్షులకు మరియు అదేవిధంగా మా ముదల్ మండల
తహసీల్దార్ గారు అయినటువంటి శ్రీ శ్యామ్ సుందర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ మొహమ్మద్ ఆసిఫుద్దీన్ గారికి, మరి అదేవిధంగా సీనియర్ అసిస్టెంటు గిర్దావాళ్ళు మరియు టైపిస్టు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంటు, అదేవిధంగా మా రెవెన్యూ కార్యాలయం యొక్క సిబ్బంది అందరికీ కూడా మా గ్రామ రెవెన్యూ సహాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కుండాపూర్లో ముదిరాజ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. మహాత్మా జ్యోతిబాపులే విగ్రహదాత గ్రామ సర్పంచ్ యారెడ్డి లక్ష్మి, సావిత్రిబాయి పూలే విగ్రహదాత చిగురు అదిమలానుబాబు, దేవతి దంపతులు పాల్గొన్నారు. విగ్రహానికి బీటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వడి గంగరాజు ముదిరాజు సంఘం సభ్యులకు 5,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యారిటి లక్ష్మీ ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, మండల నాయకులు రామ్ గోపాల్, గజ్జెల రాజు, షాడో శ్రీనివాస్, నరసింహులు, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిగురు వెంకన్న, కార్యదర్శి దేవేందర్, ముదిరాజుల కుల బంధువులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరు నిలబడి ఎవరు మిస్ కాకుండా కొద్దిగా ఎంత పెట్టుకో ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందు కూడా శాకరాయలమ్మ విగ్రహాన్ని కూడా మా సర్పంచ్ గారు ముందుకు వచ్చి విగ్రహాన్ని గురించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కుల సభ్యులకు ముదిరాజు సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు. జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే యొక్క ఆలోచనలు విధానాలని పాటిస్తూ మన యువతకు తెలియజేస్తూ ఇంకా అన్ని విలేజ్లలో కూడా ఇలానే విగ్రహాలు పెట్టుకుంటూ వాళ్ళ యొక్క స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దేశ సామాజిక ఉద్యమకారులు, విద్యా ఉద్యమ పితామహులు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గారుల యొక్క విగ్రహ భూమి పూజకు విచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారులకి, ముదిరాజ్ సంఘము గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, తర్వాత జిల్లా శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, కొండాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల అధ్యక్ష కార్యదర్శులకి, వచ్చినటువంటి ఒక నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక జైభీములు. 150 సంవత్సరాల క్రితము ఈ దేశంలో ఉన్నటువంటి అసమానత యొక్క వ్యవస్థను వ్యతిరేకించి సమాజ స్థాపన కోసము తన జీవితాంతం కూడా ఇవాళ పిల్లలు పుట్టకుండా తన జీవితం త్యాగం చేసినటువంటి మహాపురుషులు మహాత్మా జ్యోతిబా పూలే దంపతులు. ఈ దేశంలో ఉన్నటువంటి 90% ప్రజానీకానికి చదువు అనేటువంటిది నిరాకరింపబడ్డ అంటే ఉండదని చెప్పేసినటువంటి ఆ రోజుల్లో కూడా ఈ జాతరకందరికీ కూడా విద్యను ఇచ్చినటువంటి యొక్క మహానుభావులు పూలే దంపతులు. అలాంటి దంపతుల యొక్క విగ్రహాల్ని కొండాపూర్ గ్రామంలో ఇవాళ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెట్టుకోవడం చాలా శుభపరిణామం. ఎందుకంటే జ్యోతిబా పూలే గారు ఏదైతే సామాజికంగా ఇవాళ వెనుకబడ్డటువంటి జాతుల కోసం ఉద్యమం చేశాడో, ఏ యొక్క వర్గాల కోసం ఇవాళ సమానత్వం కోసం ఉద్యమం చేశాడో, ఆ యొక్క మహాపురుషులు ఇవాళ మనం కొనియాడి వాళ్ళు చూపించినటువంటి యొక్క మార్గంలో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ కొండాపూర్ గ్రామంలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల భూమి పూజ కార్యక్రమానికి అక్క లక్ష్మక్క సర్పంచ్ గారికి, అదేవిధంగా మా ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రామగోపాల్. కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో టిప్పర్ను తప్పించబోయి ఓ ప్రైవేట్ స్కూల్ గేటు గోడను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో నంద్యాల జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ రామూర్తి, క్లీనర్ శివశంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని
ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. ఇదంతా టొప్పి లేపి ఫైరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఉప ఎన్నిక, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపణ. బాలుడి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు చేపట్టిన ఏలూరు ఎస్పీ. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు. వరుస మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు, వివరాలు వెల్లడించిన బైంసా ఏఎస్పీ కిరణ్ కారే. కొతుల్గాం వాగుపై బ్రిడ్జి నిర్మించండి, వాగులో దిగి సరికొత్తగా నిరసన తెలిపిన రైతులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.